వినతకున భక్తి తోడం నీ పాదం కలిచే రూపసాల అదే పాట అదేం పాట మొహం ఎక్కడో పెట్టించుకొని పాపమ్మ కథమ్మ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఫైటింగ్ చేస్తావా? ఓడిపోతావు. ఏంటి టుస్ బాబు ఇక్కడ నువ్వు ఇంకా కెరాటే కిడ్, ఇక్కడ కెరాటే మాస్టర్ తెలుసా? నువ్వు ఇంకా కరాటే కిడ్. ఓ ఏంటి ఒరే, నేను ఇక్కడ ఉన్నానని అక్కడ కరాటే చేయడం కాదు, నేను వచ్చినప్పుడు చెయ్య. కరాటే కిడ్ లాగుండు. నిన్ను నిన్ను డుషుమ్ 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 అని కొట్టేస్తాను తెలుసా? నీ కాలుతోనే ఉంది, నాకు కాలుతోనే చేతులతో కూడా ఉంది. అయ్య బాబోయ్, ఏది ఎక్కడ నాకేం కనపడలేదు, మళ్ళా కొట్టు. బాబు నువ్వు ఛాంపియను, నేను లేను కాబట్టి. నేనుంటే నేను ఛాంపియన్. ఏంటి డిష్ డిష్ అని వెళ్ళిపోతావా? బయటకు వెళ్ళిపోతావా డిష్ డిష్ అని? కూడా కూడా రాకేష్ కూడా ఎవరు ఎవరు ఏది నన్ను చూస్తే నీకు తెలుస్తుంది ఫైటింగ్ ఛాంపియన్ ఎలా ఉండాలో. ఫైటింగ్ లో దిగు. ఇటుపక్క ఇది హాల్, అది ఇదంతా హాలే. బేసిక్ గా హాల్ దగ్గర అది కిచెన్. తర్వాత ఇలా టీవీ ఇచ్చాడు ఇక్కడ. ఓయ్, నా ముందు చెప్పక ఫైటింగ్ ఛాంపియన్ అని. నేను లేను కాబట్టి నువ్వు చెప్పుకో, పర్వాలేదు. సీతరపట్నం లేడు కాబట్టి నేను ఫైటింగ్ ఛాంపియన్ అని చెప్పు. అది ఎక్కిస్తున్నాడు. కష్టపడి అని కొడితే ఫైటింగ్ కాదు, పార్టీ ఛాంపియన్ అంటున్నాడు. వచ్చిన తర్వాత కిర్రెక్కుతుంది వీడికి. నన్నెందుకు కొట్టిస్తున్నావు? నేను బాక్సింగ్ కి ఇస్తా. నేను ఓ పక్క ల్యాప్టాప్ చేతిలో, రెండో చేతిలో ఏమో నెట్వర్క్ కార్డు పట్టుకొని నువ్వు కొడుతున్నావు నన్ను ఇక్కడ కూర్చొని. ఏడే రాకేష్, అంతే నీకు అంతే వచ్చా? ఓరే బాబు, ఇప్పటివరకు అవ్వలేదని కాదు, అవుతుంది, అయింది, బాగానే అయింది. నేను ఇది పెడుతున్నాను. వెరీ గుడ్ రా, గుడ్ జాబ్.
నేమ్ పెట్టుకోవడం ఏంటి? అలా ఎవరినైనా పెట్టుకుంటారు ఏంటి? ఏంటి వచ్చా? ఏంటి యోయో?